వెల్కమ్ టు అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది విపరీత రాజయోగం. విపరీత రాజయోగం అంటే ఏంటి, ఇది నార్మల్ రాజయోగంలా పనిచేస్తుందా లేదా, దీని తాలూకా స్పెషాలిటీస్ ఏంటి, ఇన్ కేస్ విపరీత రాజయోగం వస్తే వాటి తాలూకా రిజల్ట్స్ అన్నవి ఎలా ఉంటాయి, ఇది నేర్చుకున్నాం ఈరోజు. అయితే మనకి విపరీత రాజయోగం అన్నది త్రికములు 6, 8, 12 ఈ స్థానాల వల్ల మనకి ఈ రాజయోగం అనేది ఏర్పడుతుంది. అయితే ఈ రాజయోగం ఏర్పడినప్పుడు సాధారణంగానే త్రికములు అన్నవి దుస్థానాలు ఆర్ట్స్ ఇచ్చే రాజయోగం ఎలా ఉంటుంది, ఆబ్వియస్లీ ట్రికీగానే ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అయితే ఈ వీటి వల్ల పాజిటివ్ రిజల్ట్స్ మనకు కనిపిస్తాయి, మనిషిలో పోరాడే శక్తి పెరుగుతుంది, మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, అన్నీ బాగుంటాయి. కానీ వీటి రిజల్ట్ ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం. అయితే ఈ విపరీత రాజయోగాన్ని 3 రకాలుగా డివైడ్ చేశారు. హర్షయోగం, సరళయోగం అండ్ విమల యోగం. ఈ 3 ఏమిటో చూద్దాం. ఫస్ట్ హర్షయోగం అంటే దుస్థానాధిపతి అయిన 6th లార్డ్ 6th హౌస్లోనే ఉండడం. రెండోది సరళ యోగం అంటే 8th లార్డ్ ఇన్ 8th హౌస్, లగ్నం నుంచి 8th లార్డ్ 8th భావంలోనే స్థితి పొందడం. తర్వాత విమల యోగం అంటే లగ్నం నుంచి 12వ భావాధిపతి 12వ స్థానంలోనే స్థితి పొందడం. సో ఈ విపరీత రాజయోగంలో ఉండేవి 3 భావాలు, 6, 8, 12 త్రికములు. ఈ త్రికములు ఏ భావాధిపతి అదే భావంలో ఉంటే దాన్ని విపరీత రాజయోగం అని అంటారు. ఫస్ట్ స్టెప్. సో వీటికి 3 పేర్లు ఇచ్చారు. హర్షయోగం 6th లార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, సరళ యోగం 8th లార్డ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, అలానే విమల యోగం 12th లార్డ్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎప్పుడైనా భావాధిపతి అదే భావంలో ఉన్నప్పుడు ఆ భావాన్ని చెడగొట్టరు, ఎట్టి పరిస్థితుల్లోని చెడగొట్టడం అనేది జరగదు. కానీ అలా అని ఆ భావాలు మనకి జాతక చక్రంలోనే మనిషి జీవితంలో ఈ భావాధిపతులు అంటే 6, 8, 12 భావాధిపతులు ఇబ్బంది పెట్టడానికే ఉంటాయి. త్రికములు అని వాటికి దుస్థానాధిపతులు అని ముందరే చెప్పాం. కానీ వీళ్ళకి చెడు జరిగినా కూడా అది మళ్ళీ ఫాలోడ్ బై గుడ్ రిజల్ట్, బెనిఫిక్ రిజల్ట్స్ వీళ్ళకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో అవి ఎలా ఉంటాయో చూద్దాం. 6th లార్డ్ ఇన్ 6th హౌస్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, గొడవలు ఫేస్ చేస్తూ ఉంటారు, లిటిగేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. కానీ అది వీళ్ళకి లైఫ్లో పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. మళ్ళీ చెడుని చూసినా కూడా అది మళ్ళీ వీళ్ళకి పాజిటివ్ రిజల్ట్స్ని ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. అలానే 6th లార్డ్ ఇన్ 6th హౌస్, 6th హౌస్ అనేది రోగస్థానం. సో ఈ వీళ్ళకి రోగాలు రావా అంటే వస్తాయి, కానీ వీళ్ళకి స్ట్రెంగ్త్ ఉంటుంది, వచ్చినా తొందరగా తగ్గిపోతూ ఉంటాయి. అలానే 6th హౌస్ అనేది ఇన్ జనరల్గానే సర్వీస్ ఓరియంటెడ్ ప్లేస్, సర్వీస్ చేసే స్థానం. సో వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తారు, వీళ్ళు సొసైటీకి సర్వీస్ చేస్తూ ఉంటారు, సొసైటీలో మంచి నేమ్ అండ్ ఫేమ్ సంపాదించుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లాయర్స్ ఉన్నారు, లేదా పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే లైఫ్లో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు వీళ్ళు. కానీ ఫేస్ చేసినా కూడా ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తూ ఉంటారు వాళ్ళ తెలివితేటల వల్ల. సో ఇలా వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ అనేది వస్తూ ఉంటుంది, సొసైటీలో మంచి పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్గా వాళ్ళు ఎదుగుతారు. అలానే నెక్స్ట్ 8th లార్డ్ ఇన్ 8th హౌస్. సో వీళ్ళకి ఏంటంటే 8th స్థానం అన్నది మనం ఆయుష్కి చూస్తూ ఉంటాం. లాంజిటివిటీలో ఈ 8th హౌస్ అనేది మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ స్థానం. అయితే వీళ్ళకి లాంగ్ లైఫ్ ఉంటుందా అంటే ఉండొచ్చు, అక్కడ మిగిలిన ప్లానెటరీ పొజిషన్స్ని బట్టి వీళ్ళకి లాంగ్ లైఫ్ అయితే ఉండొచ్చు. కానీ వీళ్ళకి దీర్ఘకాలిక రోగాలు వస్తాయి, అవి కొంచెం తగ్గడానికి టైం పడుతూ ఉంటుంది. ఆయుష్కైతే 8th హౌస్, 8th లార్డ్ ఇన్ 8th హౌస్ ఆయుష్కైతే మంచి పాజిటివ్గానే ఉంటుంది. కానీ రోగాలకు సంబంధించి మటుకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది, అందులో నో డౌట్. సరే, ఇప్పుడు 8th హౌస్ లార్డ్ ఇన్ 8th హౌస్ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది వీళ్ళకి? 8th హౌస్ అంటే మనకి న్యాచురల్ జోడియాక్ సైన్లో 8th హౌస్ని స్పిరిచువల్ హౌస్, అకల్ట్ సైన్సెస్,
నెక్స్ట్ డీప్ రీసెర్చ్ చేసేవాళ్ళు, పిహెచ్డీలు చేసేవాళ్ళు, సంథింగ్ అన్నోన్ ఇప్పటిదాకా సొసైటీలో కానీ ప్రపంచంలో ఎవరికి తెలియని దాని గురించి రీసెర్చ్ చేసి దాన్ని కనిపెట్టడం, మనకి న్యూక్లియర్ వెపన్స్ కానీ కొత్తది అనమాట వెపనరీలో అది ఇలాంటివి కనిపెట్టడం, ఇలాంటివన్నీ చేసే వెరీ స్ట్రాంగ్ రీసెర్చ్ ఓరియంటెడ్ సైంటిస్ట్కి సంబంధించిన రాశి అనమాట 8th భావం కూడాను, అలాగే వృశ్చిక రాశి కూడాను. సో వీళ్ళు అకల్ సైన్స్లో వీళ్ళు బాగా నాలెడ్జ్ సంపాదించుకుంటారు, విజ్డమ్ని సంపాదించుకుంటారు, డీప్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు మంచి పవర్ అండ్ అథారిటీ వీళ్ళకు కూడా ఉంటుంది. 8th హౌస్ అనేది ఇట్స్ ఆల్సో ఇన్హెరిటెన్స్ ముఖ్యం. మనం 8th హౌస్ బాగా చూస్తూ ఉంటాం. 8th హౌస్ కూడా వీళ్ళకి పాజిటివ్గా ఇన్హెరిటెన్స్ కూడా వస్తూ ఉంటుంది, పాజిటివ్గా పనిచేస్తూ ఉంటుంది. మంచి స్పిరిచువల్ నాలెడ్జ్ని గెయిన్ చేయడానికి, తొందరగా అర్థం చేసుకోవడానికి వీళ్ళకి మంచి తెలివితేటలు అవి, డీప్ నాలెడ్జ్, డీప్ రీసెర్చ్ అది చేయడానికి వీళ్ళకి బాగుంటుంది. నెక్స్ట్ విమల యోగం అంటే 12th లార్డ్ ఇన్ 12th హౌస్. సో ఆబ్వియస్లీ 12th లార్డ్ ఇన్ 12th హౌస్ భావాన్ని చెడగొట్టుకోడు. అయితే ఈ వీళ్ళకి ఏంటంటే 12th హౌస్ అనేది ఇమాజినరీ, సబ్కాన్షియస్ మైండ్ వీళ్ళకి బాగా పనిచేస్తూ ఉంటుంది. మనకి సబ్కాన్షియస్ మైండ్ అనేది పంచమంలో కూడా పనిచేస్తూ ఉంటుంది. అలా ఇప్పుడు 12th హౌస్ గురించి మాట్లాడుకుందాం. మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంటుంది. 12th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. వీళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ కూడా చాలా తెలివిగా ఆలోచించి పెడుతూ ఉంటారు. అలానే మంచి ప్రాస్పరిటీ ఉంటుంది, లైఫ్లో కూడా బాగా ఎదుగుతారు. మంచి 12th హౌస్ ఈజ్ ఆల్సో స్పిరిచువల్, అంటే మోక్షస్థానం. 4, 8, 12 మనం మోక్షస్థానాలని చెప్తాం. సో మంచి మోక్షస్థానం, స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్కి, ఉన్న లెవెల్ కన్నా నెక్స్ట్ ఇంకొక లెవెల్ పెరగడానికి ఇది బాగా పనిచేస్తుంది. అలాగే మనుషులు చాలా తృప్తిగా ఉంటారు, ఉన్న దాంట్లో హాయిగా ఉంటారు. అలానే 12th హౌస్ ఈజ్ హౌస్ ఆఫ్ చారిటీ వర్క్. బాగా హార్డ్ వర్క్ చేయడం, నెక్స్ట్ వచ్చిన సంపాదనతో వీళ్ళు హ్యాపీగా ఉంటారు, కంటెంట్ అంటే తృప్తిగా ఉంటారు. అట్ ద సేమ్ టైం వీళ్ళు చారిటీ కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. మంచి మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ కనిపిస్తూ ఉంటుంది. అలానే చాలా డౌన్ టు ఎర్త్ పీపుల్ అనమాట వీళ్ళు. చాలా సింపుల్గా ఉంటారు, సింపుల్ లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, సింపుల్గా బ్రతకడానికే వీళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఇది కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు హర్షయోగం, సరళయోగం, విమల యోగంలో సెకండ్ స్టెప్ ఇదేంటి? 6th లార్డ్ ఇన్ 6th హౌస్, ఓకే. కానీ 6th లార్డ్ ఇన్ 8th హౌస్ ఆర్ 12th హౌస్, ఎయిదర్ 8th హౌస్లో కానీ 12th హౌస్లో కానీ, అంటే ఇంకొక దుస్థానంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా హర్షయోగం అన్నది ఇన్వాల్వ్మెంట్ కనిపిస్తుంది. ఎందుకంటే 6th లార్డ్ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కాబట్టి. 6th లార్డ్ ఇన్ 12th హౌస్, 6th లార్డ్ ఇన్ 8th హౌస్, ఇంకొక దుస్థానంలో ఉన్నాడు. సో అప్పుడు కూడా ఇంకొక దుస్థానంలో ఉన్నాడు కాబట్టి అక్కడ పాజిటివ్ రిజల్ట్ కనిపిస్తుంది, నెగిటివ్ రిజల్ట్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే దుస్థానాన్ని ఒక ప్లానెట్ ఆక్యుపై చేసి ఉంది కాబట్టి అక్కడ కూడా నెగిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటాయి. మళ్ళీ సరళయోగం, ఇందులో 8th హౌస్, 8th లార్డ్ ఇన్వాల్వ్మెంట్. 8th లార్డ్ ఎయిదర్ 6th హౌస్లో అయినా ఉంటాడు, లేదా 12th హౌస్కైనా వెళ్తాడు. ఒక దుస్థానాధిపతి ఇంకో దుస్థానంలో ఉండడం. మళ్ళీ విమల యోగం, ఇది కూడా అంతే. 12th లార్డ్ 6th హౌస్లోకైనా వెళ్తాడు, లేదా అంటే 8th హౌస్లోకైనా వెళ్తాడు. ఒక దుస్థానాధిపతి ఇంకో దుస్థానాన్ని ఆక్యుపై చేయడం. అయితే ఈ విపరీత రాజయోగం అనేది ఇంకో రకంగా ఏర్పడుతుంది. అదేంటంటే 2 దుస్థానాధిపతులు కంజాయింట్ అయ్యి ఒక దుస్థానాన్ని ఆక్యుపై చేయడం. అంటే 6th లార్డ్ 8th లార్డ్ కంజాయింట్ అయ్యి 6th హౌస్లో ఉంటారు, లేదా అంటే 6th and 8th లార్డ్ కంజాయింట్ అయ్యి 8th హౌస్లో ఉంటారు, లేదా అంటే వీళ్ళిద్దరూ కంజాయింట్ అయ్యి 12th హౌస్లో ఉంటారు. ఇలా అన్నమాట. 2 దుస్థానాధిపతులు కంజాయింట్ అయ్యి ఇంకొక దుస్థానంలో ఉంటారు. అప్పుడు కూడా ఈ విపరీత రాజయోగం అన్నది పనిచేస్తుంది. అలానే పరివర్తన యోగం, అంటే ఈ 3 దుస్థానాలు, ఈ దుస్థానాల ఇన్వాల్వ్మెంటే ఉంటుంది దీంట్లో విపరీత రాజయోగంలో. 8th లార్డ్ 6th హౌస్లో ఉంటాడు, 6th లార్డ్ 8th హౌస్లో ఉంటాడు, లేదా 12th లార్డ్ 8th హౌస్కి వస్తాడు, 8th లార్డ్ 12th హౌస్లో ఉంటాడు. భావం అన్నది పరివర్తన చెందుతూ ఉంటారనమాట లార్డ్స్. అప్పుడు కూడా ఈ విపరీత రాజయోగం అన్నది పనిచేస్తూ ఉంటుంది.
అయితే ఈ విపరీత రాజయోగం పనిచేసినప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, అది ఇప్పుడు చూద్దాం. అయితే దుస్థానాధిపతుల ఇన్వాల్వ్మెంట్ ఉండడం వలన వీళ్ళకి ఫస్ట్ నెగిటివ్ ఎక్స్పీరియన్స్ అనేది జరుగుతుంది. నెగిటివ్ ఎక్స్పీరియన్స్ని వీళ్ళు చూసిన తర్వాత ఆ ప్రాబ్లం నుంచి, ఆ అడ్డంకుల నుంచి తప్పుకోవడానికి, దాన్ని దాటి బయటకు పడడానికి ఈ విపరీత రాజయోగం అన్నది పనిచేస్తూ ఉంటుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, వీళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీ వస్తుంది ఎదగడానికి, అందులో వీళ్ళు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఆ తర్వాత వీళ్ళ తెలివితేటలని ఉపయోగించి 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్ తాలూకా దీన్ని ఉపయోగించుకొని వాళ్ళు దాన్ని అధిగమించి గెలుస్తారనమాట. ఇలా ఉంటుంది. సో విపరీత రాజయోగం అనగానే ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది అంటే పనిచేస్తుంది, కానీ ఫస్ట్ అడ్డంకులు, హర్డిల్స్ అన్నవి మనిషి ఫేస్ చేస్తాడు. అక్కడి నుంచి అది 8th హౌస్కి సంబంధించింది అయితే అక్కడి నుంచి దాని నుంచి బయటకు వచ్చి ట్రాన్స్ఫర్మేషన్, మనిషిలో మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉంటుంది. స్పిరిచువల్ అడ్వాన్స్మెంట్స్ అన్నవి పనిచేస్తూ ఉంటాయి. అలానే 12th హౌస్, 12th హౌస్ ఉండేసరికి వాళ్ళు మంచి ఇమాజినరీ వర్క్ అన్నది వాళ్ళు చాలా బాగా రాయగలరు. దానికి 3rd లార్డ్, పంచమాధిపతి, తృతీయాధిపతి తాలూకా హెల్ప్ కూడా ఉంటే వాళ్ళు మంచి మంచి పుస్తకాలు రాస్తారు. ఈ హ్యారీ పోటర్ సిరీస్ లాగా, తర్వాత అవతార్ సిరీస్ లాగా ఒక విలక్షణమైన, అసలు డస్ నాట్ ఎగ్జిస్ట్, అసలు అలాంటి ప్రపంచం ఉండదు, అలాంటి దాన్ని వీళ్ళు ఇమాజిన్ చేసుకొని దాంట్లో క్యారెక్టర్స్ని పెట్టి ఒక ఫుల్ స్టోరీని మనం నమ్మేయచ్చు. అంత దీనిగా వాళ్ళు రాయగలుగుతారు. అంత దీనిగా 12th హౌస్ పనిచేస్తూ ఉన్న వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది. అండ్ వీళ్ళ ఈ రైటర్స్ తాలూకా జాతకాల్లో కూడా 12th హౌస్ అనేది చాలా స్ట్రాంగ్గా పనిచేస్తూ ఉంటుంది. సో ఇలా అనమాట. సో మొదట్లో వీళ్ళు పుస్తకాలు రాసిన తర్వాత కూడా ఎవరు నమ్మరు. హ్యారీ పోటర్ బిగినింగ్లో ఆవిడ్ని రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది, పుస్తకాలు ప్రింట్ చేయకుండా రిజెక్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక 5-6 ఇయర్స్ తర్వాత ఆవిడకి మా పుస్తకాలు ప్రింట్ అవడం, అందరూ చదవడం, ఆ తర్వాత దాన్ని మూవీ కింద తీయడం, ఇప్పుడు డిజ్నీ వరల్డ్లో హ్యారీ పోటర్ తాలూకా హాగ్వర్డ్స్ ఒక అట్రాక్షన్ కూడా నిర్మించడం, ఇంత పాపులారిటీ వచ్చింది స్ట్రగుల్స్ తర్వాత. సో స్ట్రగుల్స్ ఫస్ట్ ఫేస్ చేస్తారు. స్ట్రగుల్స్ ఫేస్ చేసిన తర్వాత వీళ్ళకి అద్భుతమైన దాని నుంచి బయటకు వచ్చి వీళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ట్రాన్స్ఫర్మేషన్ కూడా వీళ్ళల్లో వస్తుంది. సో మామూలుగా కూడా మనిషి జీవితంలో స్ట్రగుల్స్ మనం ఫేస్ చేస్తూనే ఉంటాం. వాటిని బయటపడడానికి, వాటిని అధిగమించడానికి మనం ట్రై చేస్తూనే ఉంటాం. సో 6, 8, 12 స్థానాల తాలూకా ఈ ఇన్వాల్వ్మెంట్ అనేది మోస్ట్ ఆఫ్ ద చార్ట్స్లో ఒక 10 మందిని తీసుకుంటే అందులో ఒక 1 or 2 పీపుల్కి విపరీత రాజయోగం మనకు కనిపిస్తూనే ఉంటుంది, మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆ దశాభుక్తుల్లో తర్వాత ఆ భావాల్లో అది ఎక్కడ పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అన్నది మనం దశాభుక్తులు చూసుకొని జడ్జిమెంట్ ఇవ్వచ్చు. ఇది విపరీత రాజయోగం గురించి. కీప్ వాచింగ్ అగస్త్య ప్రిడిక్టివ్ టెక్నిక్. థ్యాంక్ యూ.